అందరికీ నమస్కారము. పోలీస్ స్టేషన్‌లో పోలీసు అంటే ఎస్‌హెచ్‌ఓ గారికి ఏదైనా దరఖాస్తు వచ్చినప్పుడు, ఆ దరఖాస్తులోని విషయములను చదివిన తర్వాత అది సివిల్ మ్యాటరా? లేదా క్రిమినల్ మ్యాటరా? అనేది తెలుసుకోవటం చాలా సులభము. నేను సూక్ష్మంగా అన్ని విషయాలు గ్రహించినందుకు చెప్పగలుగుతున్నాను. ఒకటి ఫస్ట్ ఏందంటే, దాంట్లో ఏదైనా డిజానెస్ట్ ఇంటెన్షన్ అంటే నీతి మాలిన చర్య. నీతి మాలిన చర్య అంటే ఏందంటే, ఎవరైనా ఏదైనా అక్రమంగా సంపాదించడం, రాంగ్‌ఫుల్ గెయిన్ అంటే ఎట్లా? ఏ గెయిన్ ఫర్ విచ్ ఈజ్ నాట్ లీగల్లీ ఎంటైటిల్డ్ బట్ బై ఇల్లీగల్ మీన్స్ అంటే చట్ట వ్యతిరేక పద్ధతుల ద్వారా అర్జన చేస్తే అది అక్రమార్జన అవుతుంది. లేదా చట్ట వ్యతిరేక పద్ధతుల ద్వారా ఒక వ్యక్తికి నష్టం కలగజేస్తే అది రాంగ్‌ఫుల్ లాస్ అవుతుంది. దాన్ని చదివితేనే మనకు తెలుస్తుంది దీంట్లో ఏముంది, ఏం కథ అనేది. ఇది ముఖ్యంగా. అలాగే ఫ్రాడ్యులెంట్ యాక్ట్ అంటే మోసపూరితమైన చర్య. అంటే ఇట్లా నిజము కానటువంటి దానిని నిజమని చెప్పి తద్వారా అవతల వ్యక్తి యొక్క ప్రాపర్టీని గ్రహించడము, లేదా ఈ అవతల యొక్క వ్యక్తి యొక్క ప్రాపర్టీకి నష్టం కలగజేయడం చేస్తే అప్పుడు మనం దాన్ని ఓహో ఇది ఫ్రాడ్యులెంట్ యాక్ట్ అని ఇమ్మీడియట్గా ఇవన్నీ ప్రాపర్టీ విషయాల్లో వస్తాయి కనుక మనం ఇమ్మీడియట్గా ఇది క్రిమినల్ నేచర్ అని చెప్పవచ్చు. మనకి ఇప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్, బౌండరీ డిస్ప్యూట్స్, రైట్ టు పొజిషన్, రైట్ టు టైటిల్ ఇవన్నీ సివిల్ నేచరు. కానీ అదే దొంగ డాక్యుమెంట్ సృష్టించడము, లేదా రాళ్లను బౌండరీస్ ఉంటే దాన్ని పీకి పడేసి మళ్ళీ మార్చడము, అట్లా చేస్తే వాని దురుద్దేశం తెలుస్తుంది కనుక అప్పుడు అది క్రిమినల్ మ్యాటర్ అవుతుంది. లేకుంటే అది సివిల్ డిస్ప్యూట్ అవుతుంది. కనుక ఇది చాలా ఈజీగా జరిగేటివి కూడా మనం కాంప్లికేట్ చేయకూడదు. సూక్ష్మంగా గ్రహిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. తర్వాత మనకు ఇంటెన్షనల్ యాక్ట్ ఆఫ్ కాజింగ్ హార్మ్ టు ఎ పర్సన్ అంటే ఒక వ్యక్తికి కావాలని కీడు కలగజేయడము. అంటే ఎట్లా? వాడిని కొట్టాలి, చెయ్యాలి, చంపాలా, వాళ్ళ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించాలా, వానికి ఏమన్నా హార్మ్ చేయాలా, ఇంజురీ చేయాలా, లేకుంటే వాళ్ళకి చికాకు పడితే ఇట్లా ఉంటే అప్పుడే ఇట్ ఈస్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ క్రిమినల్ మ్యాటర్ అని చెప్పవచ్చు. తర్వాత దీనిలో ఇంటెన్షనల్ కాకుండా ఇంకోటి నోయింగ్లీ అంటే నేను చేస్తున్న చర్య దాని పర్యావసనం తెలిసి చేస్తే అది కూడా అంటే తద్వారా ఒక వ్యక్తికి నష్టం కలిగేటట్లు చేస్తే అప్పుడు తప్పకుండా అది కూడా క్రిమినల్ యాక్ట్ అవుతుంది. సో ఇవి ఇప్పుడు నేను ఇంటెన్షనల్ యాక్ట్, నోయింగ్లీ అనే దాని విషయంలో మనం జనరల్గా కాజింగ్ హార్మ్ టు ఏ పర్సన్ అనేది ఇవన్నీ బాడీలీ అఫెన్సెస్ దాంట్లో పనికొస్తాయి. ఇంటెన్షనల్ యాక్ట్లో మొదట ఆలోచన ఉంటుంది, తర్వాత చర్య చేపడతాడు. అది ఒక సెకండ్ ముందర కావచ్చు, ఒక నిమిషం ముందర కావచ్చు, ఒక దినం ముందర కావచ్చు. నోయింగ్లీ అనే దానికి ఆన్ ద స్పాట్ ఇట్ అక్కర్స్ అనమాట. ఈ నోస్ ది కాన్సిక్వెన్సెస్ కనుక దాన్ని నోయింగ్లీ అని అంటాము. ఇంతకుముందు చెప్పినవేమో ప్రాపర్టీ విషయాల్లో పనికొస్తాయి. మూడో కోవకు చెందిందంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ అంటే ఫెయిల్యూర్ టు టేక్ ప్రాపర్ కేర్ అండ్ కాషన్ which a prudent man takes or ought to have taken under those circumstances that was not taken. అంటే మామూలుగా ఆలోచన చేసే వ్యక్తి ఆ సందర్భాలు ఆ పరిస్థితిలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఏదైనా అవతల వ్యక్తికి నష్టం జరిగింది, ఆస్తికి నష్టం కానీ మనిషికి కానీ ఏదైనా గాయం జరిగిందంటే భయభ్రాంతులు జరిగినాయంటే అప్పుడు మనము ఇది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ కింద అపరాధాల కింద తీసుకురావచ్చు. ఇవే కాకుండా మనకు ఒకటి స్ట్రిక్ట్ లైబిలిటీ అని ఉంది. ఏ పర్సన్ కెన్ బి హెల్డ్ లయబుల్ ఫర్ అన్ అఫెన్స్ ఈవెన్ హీ హాజ్ నో ఇంటెన్షన్ ఆర్ హీ హాజ్ నో డిజానెస్ట్ ఇంటెన్షన్, దేర్ ఇస్ నో ఎనీ ఫ్రాడులెంట్ యాక్ట్, దేర్ ఇస్ నో ఎనీ ఇంటెన్షనల్ యాక్ట్ ఆర్ నోయింగ్లీ డూయింగ్ అన్ యాక్ట్, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ లేకున్నా కానీ అది నేరం కింద వస్తుంది. దాన్ని స్ట్రిక్ట్ లైబిలిటీ అంటాము. అంటే సపోజ్ ఏ పర్సన్ రైడింగ్ ఏ వెహికల్ టూ వీలర్ వితౌట్ ఎన్ హెల్మెట్, హీ హాజ్ నో క్రిమినల్ ఇంటెన్షన్, హీ హాజ్ నో నెగ్లిజెంట్ యాక్ట్. ఎందుకంటే అతను సడన్గా కూరగాయలు దేనికి పోవాలని బండి వేసుకుని పోతాడు. ఆ టైంలో అర్జెంట్ అని పోయినాడు. అతనికి నెగ్లిజెన్స్ లేదు, అక్కడ డిజానెస్ట్ లేదు, ఇంటెన్షనల్ యాక్ట్ లేదు. కానీ ద లా సేస్ దట్ ఇఫ్ ఎ పర్సన్ రైడ్ ఏ టూ వీలర్ వితౌట్ ఏ హెల్మెట్ దేర్ ఇస్ ఎ లైబిలిటీ అండ్ ఇట్ అమౌంట్స్ టు అన్ అఫెన్స్ కనుక దాన్ని స్ట్రిక్ట్ లైబిలిటీ అంటాం. అలాగే బ్యాంకు లోన్స్ విషయంలో లోన్ కట్టకుంటే క్రిమినల్ కేసు పెట్టమని చాలామంది మేనేజర్లు వస్తున్నారు. ఇది చాలా అన్యాయము, అక్రమము. ఇట్ ఈస్ టోటల్లీ ఏ సివిల్ నేచర్ కేసు. ఎప్పుడు వస్తుంది అంటే వాడు లోన్ తీసుకున్నప్పుడు తప్పుడు దస్తావేజులను పెట్టడం కానీ, లేదా తప్పుడు ఆస్తులను చూపెట్టడం కానీ, లేదా వ్యాపారం చేయకుండా అది చేస్తున్నట్లు పెట్టి తర్వాత అసలు దాని గురించే చేయడం లేకుండా ఉంటే అప్పుడు దాన్ని క్రిమినల్ కేసు కింద పెట్టవచ్చు. ఈ 5 విషయాలు తప్పితే మిగతా ఏవి క్రిమినల్ కేసులు కావు.
అవన్నీ సివిల్ కేసులు. సివిల్ కేసులలో ఏంటి ఉంటాయి? ఒక ఆస్తి హక్కు గురించి గానీ, లేదా ఒక వ్యక్తికి ఏదైనా నష్టాలు జరిగితే ఆ నష్టాలకు సంబంధించిన డ్యామేజెస్ కోసం వేసేది గానీ, లేదా మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ అంటే డైవోర్స్ గానీ, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ గానీ, లేదా మెయింటెనెన్స్ గానీ, అడాప్షన్ గానీ, లేకుంటే ఫర్ ది కస్టడీ ఆఫ్ ఎ చైల్డ్ గానీ, ఇలాంటివి సివిల్ మ్యాటర్స్. అంటే సివిల్ అంటే ఎట్లుంటావంటే చాలా మర్యాదగా, మృదు స్వభావం కలిగినటువంటివి. క్రిమినల్ అంటే మాత్రం చాలా అనాగరికమైనది, చాలా చెడ్డ స్వభావం కలిగినటువంటిది. మనం ఆ కేసును చూస్తేనే గ్రహించగలుగుతాం అన్నమాట. సో, ఇంతటితో ఇది ముగిస్తున్నాను.